భారత్ మయన్మార్ విశ్వసనీయమైన పొరుగు దేశాలుగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో ఆ దేశ ప్రెసిడెంట్తో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆర్థిక, సరిహద్దు భద్రత సహా అన్ని అంశాల్లో సహకారం పెరగాలని చెప్పారు. భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఒమన్లోకి భారత ఎగుమతులు పెరుగుతాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మయన్మార్తో ద్వైపాక్షిక బంధం బలోపేతానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రధాని మోదీ. రెండు దేశాలు తమ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో మయన్మార్ ప్రెసిడెంట్ యూ మిన్ ఆంగ్తో సమావేశమయ్యారు ప్రధాని. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ప్రతిష్టాత్మక కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. భారత్, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. మయన్మార్ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లను 36 నుంచి 100కు పెంచుతున్నట్లు తెలిపింది భారత్. అటు భారత వ్యతిరేక కార్యకలాపాలకు తమ భూభాగం ఆశ్రయం కానివ్వమని తెలిపారు మయన్మార్ ప్రెసిడెంట్. భారత్, ఆస్ట్రేలియా రక్షణ సహా పలు రంగాల్లో కలిసి పనిచేస్తాయన్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సముద్ర భద్రతా రంగంలో సహకారం మరింత పెరగాల్సిన అవసరముందన్నారు. ఇంతకు ముందెన్నడూ లేనంత వ్యూహాత్మకంగా భారత్, ఆస్ట్రేలియా ఏకమయ్యాయని చెప్పారు రాజ్నాథ్. with many promising milestones in defense having been achieved since October 2025. To meet once every year is an important step towards reviewing the progress of our defense relations and to chart the way for the next few years. భారత్, ఒమన్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఒమన్లోకి భారత ఎగుమతులు పెరిగాయని చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. సర్వీస్, మెడిసిన్, కార్మిక రంగాల్లో అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. సిఈపీఏ అగ్రిమెంట్తో భారత్, ఒమన్ బంధం మరింత పటిష్టమవుతుందని చెప్పారు. ఒమన్కు ఎగుమతి చేసే ఉత్పత్తులపై 98% ట్యాక్స్ మినహాయింపు లభిస్తుందన్నారు గోయల్. That this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. మహిళల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు బెంగాల్ సీఎం సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్లో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇకపై బెంగాల్లో మహిళలు ఫ్రీగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించొచ్చని చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఫ్రీ బస్సు సౌకర్యం బాగుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు బెంగాల్ మహిళలు. దేశంలోని బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని చెప్పారు. లక్నో లోక్ భవన్ ఆడిటోరియంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు సీఎం యోగి.